పరిస్థితుల్లో మారుమూల గ్రామాల్లో గిరిజన విద్యార్థుల్ని ఆ స్థాయిలో తీర్చిదిద్ది అభినందించాలంటే ఈ సమయం సరిపోదు. కాబట్టి మరొకసారి జాతీయ స్థాయిలో సత్తుపల్లి పేరుని నిలబెట్టిన మధుసూదన్ రావు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఇక్కడ నేను ఎక్కడో చదివేటటువంటి ఒక వాక్యం గుర్తొస్తుంది. చెప్పాలనుకున్నవన్నీ కూడా తెలియనట్టు చాలా సంవత్సరాల నుంచి కలిసి ఒకే అభిప్రాయంతో ఏ చిన్న విషయాలైనటువంటి మనుషులైనటువంటి మిత్రుడు మన ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీద అవార్డు తీసుకుంటున్న విషయాన్ని లైవ్లో చూసి చాలా చాలా ఆనందపడిపోయాను. వన్స్ అగైన్ ఐ విష్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సుదూర ప్రాంతాల్లో చూడ కార్యక్రమం పాల్గొన్న మరి మిత్రులు, మధుర ప్రాంత మరి ఉపాధ్యాయ సంఘ నాయకులు టి వెంకటేశ్వర జిల్లాకి బాగా అన్ని వర్గాలకి పొందినటువంటి శ్రీకుల్ గారి గారు కూడా ఈ వేదిక మీద చాలా ఆనందంగా ఉంది. వారు చేతుల మీదుగా చాలా మంది ఉపాధ్యాయులు బాధ్యతలు తీసుకున్న సందర్భాలు చేస్తా ఉన్నారు. మిత్రుడు చాలా సంతోషం. మరి దానికి ఉపాధ్యాయులు సన్మానించడానికి వారు ప్రత్యేకంగా రావడం రాష్ట్రపతి ద్వారా అవార్డు తీసుకున్న రాష్ట్రాల దృష్టి అంతా కూడా ఆనందపడతా ఉన్నాం, గర్వపడతా ఉన్నాం. ఇంతకు మించి గౌరవం అవసరం లేదని చెప్పి భావిస్తూ మా ఉపాధ్యాయ వర్గం అంతా కూడా అమితానందంతో పొంగిపోతాం. అవకాశం కల్పించిన వారికి కృతజ్ఞతలు చేస్తున్నాం. ఈ ప్రాంత వ్యక్తి ఈ మండలంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ అందులో రాజకీయ కూడా తన వంతు పాత్రనే విద్యార్థులకు సలహాలు సూచనలు ఇస్తూ విద్యార్థులకు విద్యార్థి ఏ విధంగా ఉండాలని కూడా సహాయపడి సలహాలు ఇచ్చారు. అదేవిధంగా విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులకు మేము రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిన ఆ సమావేశంలో విద్యార్థులకి ఏ విధంగా ప్రభుత్వం నుండి మీరు డిమాండ్ చేస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని కూడా అనేక సూచనలు ఇచ్చినటువంటి సారు ఈ స్థాయిలో ఆలోచించుకోవడం చాలా ఆనందకరంగా తెలుపుకుంటూ ఈ అవకాశం అందరికీ అభినందన తెలుసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. మరి ఈ కార్యక్రమానికి ఒక వచ్చినప్పుడు ఒకరు ఆ నేపథ్యంలో నరసింహ ప్రాథమిక స్థాయిలో నరసింహాచార్య గారు మాట్లాడవలసిన గౌరవం. సభాధ్యక్షుడు వేదిక పెద్దలకు నమస్కారం చేస్తూ ముందుగా మా మధుసూదన్ రావు దంపతులకు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. జాతీయ బహుమతిని ఎన్నిక కాపాడాడు అనగానే సంతోషంలో ఉండలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాష్ట్రపతి చేత బహుమతి తీసుకున్నటువంటి చిత్రం ఫోటో పేపర్లో చూశాను. నిజంగా సంతోషంగా అనిపించింది. అందరూ చెప్తారు విద్యార్థి యొక్క పిల్లవాడి యొక్క
బాగా సంతోషపడేది ఎవరు అంటే ముందుగా తల్లిదండ్రులు, తర్వాత గురువు, విద్య నేర్పిన గురువు. అయితే తల్లిదండ్రులు ఆనందపడడంలో ఒక అర్థం ఉంది, వారికి ఒక ప్రయోజనం ఉంది. కానీ ఉపాధ్యాయుడు తన శిష్యుడు ఇంత వాడైనందుకు ఆనందపడడంలో ఈ బహుమతే కాదు, తన దగ్గర చదువుతున్నటువంటి విద్యార్థి ఏ రకమైన కథను సంపాదించినా, ఉన్నతిని సంపాదించినా సంతోషపడేవాడు. ఏ ప్రయోజనము కోరకుండా సంతోషపడేవాడు గురువు మాత్రమే. సృష్టిలో ఆత్మీయ ఆనందం పొందుతాడు సద్గురు. అది గురుస్థానం. ఈ రోజు వచ్చింది కాదు, గురువు శిష్యుల యొక్క సంబంధం ఈ రోజు వచ్చింది కాదు. తల్లిదండ్రులు ఒక మైనం ముద్దల పెంచి ఒక ఆకృతిని గురువులకు అందిస్తే ఒకనాడు ఒక జ్ఞాన సూర్యుడిగా తయారు చేసేవాడు. తర్వాత కాలంలో వ్యవస్థ మారింది. ఈ వ్యవస్థలో కూడా గురుస్థానం యొక్క గొప్పతనం కానీ ఆత్మీయత కానీ తగ్గలేదు, తగ్గ బోధన కూడా. కాబట్టి గురువు అందుకే అన్నారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. తస్మై శ్రీ గురవే నమః. అందరూ గురువు నమస్కరిస్తారు. ఎందుకు? ఒక మంచి పౌరుడుగా, నీతివంతుడుగా, ధర్మపరుడుగా, న్యాయపరుడుగా గురువు తయారు చేస్తాడు. అలాగే పెంచి పోషిస్తాడు. అతనిలో ఉండే చెడుని శివునిలా ఖండిస్తాడు. ఆ స్వేచ్ఛ, స్వాతంత్రం గురువు ఉంది. కనుకనే గురువు సృష్టిస్తాడు, పెంచి పోషిస్తాడు, లయం చేస్తాడు అని గురువుని బోధించింది. త్రిమూర్తులు గురువుని బోధించింది. అందుకే దగ్గరకు వచ్చేటువంటి విద్యార్థిని తాను నేర్చుకున్నటువంటి జ్ఞానంలో, అతను అందుకోగలిగేటటువంటి జ్ఞానంలో తీర్చిదిద్దాలి, ఉన్నత వ్యక్తిగా మార్చాలని, ఉత్తమ పౌరుడిగా, ఉద్యోగిగా, ఉత్తమ వర్తన కలిగిన వాడిగా మార్చాలని ప్రతి గురువు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందులో చాలా విజయం పొందుతాడు. అలా విజయం పొందడంలో గురువుకు ఒక ఆనందం ఉంది. అదే గురు శిష్య సంబంధం. అలాగే ఆ క్రమంలోనే మధుసూదన రాజు నేను ఊహించుకుంటే ఈరోజు ఈ స్థితిలో చూస్తే, రాష్ట్రపతి దగ్గర బహుమతి తీసుకున్నటువంటి సన్నివేశాన్ని చూస్తే చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఒకనాటి మా అమాయక మధుసూదన రాజు, మా అని అంటారు పంపించండి, మన ఒక అమాయక మధుసూదన రాజు ఆడుతూ పాడుతూ గడికి వచ్చి ఎందుకు క్రమక్రమంగా చదువుతున్నవాడు ఇద్దరి వాడయ్యాడంటే చదివాడు, ఎదిగాడు. ఎదిగి పల్లెలోనే చదువుతున్నాడు, పల్లెలోనే పని చేస్తున్నాడు. అయినా సరే ఢిల్లీ వరకు ఉన్న ప్రజని గుర్తింపు చేసుకోగలిగాడు. అది ఆయన గొప్పతనం. అంతేకాదు, ఇది ఒక సందేశం కూడా. పల్లెల్లో వారు కూడా గొప్పవారు కావచ్చును. ఈయన ఒకనాడు
తండ్రి పుత్రుడి చేతిలో తనని ఓడించగలిగిన జ్ఞానంలో, వ్యక్తిత్వంలో నాకంటే సమాజ సేవలో కృషి చేసి చేసి పాఠాలు చెప్పడంలో కానివ్వండి, సమాజాన్ని అర్థం చేసుకొని సేవించడంలో కానివ్వండి, ముఖ్యంగా మధుసూదన రాజు సాహిత్య విషయంలో చాలా కృషి చేసి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ ద్వారా సమాజానికి ఒక కొత్త విషయాన్ని అందించాడు. ఆయన సైన్స్ విద్యార్థి, వృత్తి ప్రవృత్తిని సమన్వయం చేస్తూ తెలుగు బిఏ ఎంఏ. మధుసూదన రాజు గురించి చెప్పడం అంటే మీ అందరికీ ప్రత్యేక చెప్పాల్సిన పని లేదు. విద్య యశమును వినయము, వినయములను పడయ పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మము, దాని వలన ఐహిక ఆముష్మికాసు భవంతులు అందుతున్నారు. ఈ పద్యం ఆయనకు గుర్తుందో లేదో కానీ ఆనందమైనటువంటి ఆముష్మిక సంబంధమైనటువంటి ప్రయోజనాలు పొందుతున్నాడు మధుసూదన రాజు. కనుక మధుసూదన రాజులు మనసారా అభినందిస్తున్నాను. ఒక జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడే కాక, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడే కాక, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నిక కాబడడం అనేది అతనికి మాత్రమే గర్వకారణం కాదు, మనందరికీ కాదు. అయితే నేను ఒక కవిని కనుక ఆయనకు సంబంధించినటువంటి ముందు నేను గురువును తలుచుకోవాలి. జాతి